శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 9, 10, 11 తేదీల్లో ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? అంతేకాకుండా ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికైనా ఇచ్చినట్లయితే బాగా నష్టపోతారు. వీడియోని ముందుగా పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీకు 9వ తేదీ అనగా సోమవారం తిథి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా తిరుగులేని యోగం కనిపిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చి వెళ్తూ ఉంటాయి. పట్టించుకోవద్దు, మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ తిథి నాడు వృత్తిలో ఉండేవారికి, ఉద్యోగాల్లో ఉండేవారికి, సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, కళారంగంలో ఉన్నవారికి, నూతన విద్యా రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు కలిసి వస్తుందని చెప్పాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఇక్కడ కొంచెంగా మీకు ధన లాభం అనేది కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజున సోమవారం తిథి అనుకూలించే సమయం కాబట్టి ఇక మీకు తిరుగు ఉండదని చెప్పాలి. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే వీలు కుదిరితే శివ భగవానుని దర్శించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఇంట్లోనే మీరు పరమశివుని పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి పరమశివునికి తెలుపు రంగు పుష్పాలతో పూజను చేయండి. ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది. అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి. ఇక మంగళవారం తిథి అనగా మనకి 10వ తేదీ ఏమిటంటే చాలా వరకు కూడా మీకు కలిసి వస్తుంది. శని వల్ల మీరు కొంచెం సఫర్ అవుతూ ఉండవచ్చు. అననుకూల ఫలితాలు వచ్చినా కాస్త ఆలస్యంగా అయినా పనులు పూర్తి అవుతాయని చెప్పొచ్చు. ఈ రోజున మీరు ఏమిటంటే గనక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత స్వామివారి కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి నుదుటున రోజు ధరించే ప్రయత్నం చేయండి. శని భగవానుని యొక్క అననుకూల ఫలితాల నుండి తప్పక మీరు బయటపడగలుగుతారు అన్నమాట. ఈ రోజున వీలు కుదిరితే ఖచ్చితంగా ఇలా చేయండి. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు చాలా ఫాస్ట్గా ఉంటారు అన్నమాట. ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు అంటే గనక ఈ రోజు మీరు చాలా వరకు ఫేస్ పైన చిరునవ్వు తప్ప సాడ్ ఫేస్ అనేది అస్సలు ఉండదండి. మీ ఫేస్ ఎంత ఆనందంగా ఉందో అందరికీ అర్థమవుతుంది. మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు అన్నమాట. 1 గంట నుండి 3 గంటల సమయం వరకు కొంచెం బాగుండదు, అనుకూలించదు అని చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో ఏమిటంటే కాస్త కోపంగా ఉంటారు. ఏదో ఒక రకమైన ఆలోచనలో నిమగ్నమై ఉండిపోతారు. ఒంటరిగా కూర్చొని సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. కాస్త అనుకూలించకపోవచ్చు, కానీ మిగతాది అంతా కూడా బాగుంటుంది. మీ ఆలోచన విధానం బాగుంటుంది. మీరు చెప్పే సలహాలు కూడా ఎదుటి వారికి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. మీరు ఏమిటంటే ఈ రోజున ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఇక మనకి 11వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున ఏమిటంటే గనక మీకు ఆర్థిక సమస్యల నుండి సర్దుకొని బయటపడగలుగుతారు. ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లే ప్లాన్ చేస్తారు. కొంచెం ఆనందకరమైన, ఆహ్లాదకరమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. పని ఎక్కువగా ఉండదు, కాకపోతే ఇంటి పరంగా ఉండే పని. ఆ పని ఏమిటంటే గనక కొంచెంగా భారంగా అనిపిస్తుంది. కనుక ఈ పని చేయాలి, ఇంకా తప్పదు అన్నట్లుగా చేస్తారు. ఆ పనిలో కూడా ఏమిటంటే కొంచెం ఫాస్ట్గానే పని చేసుకుంటారు. ఫ్యామిలీతో చక్కగా గడిపే ప్రయత్నం చేస్తారు. కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మీకు బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక డిసెంబర్ మాసంలో 9, 10, 11 తేదీల్లో ఈ రాశి జాతకులకు కాస్త హెచ్చు తగ్గులతో కూడుకున్న అంతా బాగానే ఉండబోతూ ఉన్నది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, ఈ ఒక్క వస్తువు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు ఈ రోజున. ఆ వస్తువు ఏమిటి అంటే గనక డబ్బు అండి. అవునండి, ధనాన్ని మీరు ఫ్రెండ్స్ అడిగినా, కుటుంబ సభ్యులు అడిగినా, ప్రాణ స్నేహితులు ఉంటారు కదండి, అలాంటి వారు అడిగినా కానీ మీ దగ్గర లేదని చెప్పండి. ఎందుకంటే గనక ఒకవేళ మీరు డబ్బు ఇచ్చారు అనుకోండి, చాలా వరకు కూడా మీరు నష్టపోతారు. మీ
దగ్గరికి ధనం అనేది తిరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదండి. మీరు డబ్బును మాత్రం ఎవ్వరికీ కూడా ఆర్థికంగా అసలు సహాయం అనేదే చేయకండి, ఎవ్వరికీ ఇవ్వకండి, లేదనేసి చెప్పేయండి. మీ దగ్గర చాలినంతే ధనం ఉంది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరు అడిగినా కానీ మొహమాట పడకుండా డబ్బు లేదని చెప్పడం మీకే మంచిది. లేదంటే ఇచ్చారు అంటే గనక ధనం పోవడమే కాకుండా నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.